హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మనం సొరకాయ బజ్జీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సొరకాయ బజ్జీ అంటే సొరకాయ బజ్జీలు అని అనుకునేవారండి, కానీ సొరకాయ బజ్జీలు కాదు, అవి సొరకాయ బజ్జీ అని మా సైడ్ అని అంటారు. సో ఆ వెరైటీ ఆఫ్ వంటకం ఎలా ఉంటుందో ఇందులో చూసేద్దాం. దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఒక సొరకాయ, హాఫ్ మామిడికాయ అండ్ 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, ఒక ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయలండి, 2 టమాటాలు. సో వీటినన్నిటిని ముందుగా తీసి పెట్టుకోండి. ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. గ్యాస్ ఫస్ట్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోండి. సో కుక్కర్ పెట్టుకున్న తర్వాత మనం సొరకాయ ఉంది కదండి, దాన్ని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఆ ముక్కలన్నిటినీ ఇప్పుడు ఈ కుక్కర్లోకి వేయండి. సొరకాయలో నీటి శాతం ఉండడం వల్ల అది మన బాడీలోని వాటర్ కంటెంట్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. సో ఇది ఎండాకాలం తింటే చాలా మంచిది, ఎందుకంటే బాడీలోని వాటర్ పోనీయకుండా చేస్తుంది. ఇప్పుడు ఆ పచ్చిమిరకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయండి. ఇది హార్ట్కి కూడా చాలా మంచిదండి. సో హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉంటే ఇది తింటే హార్ట్ హెల్తీగా ఉంచుతుంది. సో ఇందులో 2 టమాటాలను కూడా ఇప్పుడు వేయండి. ఆ తర్వాత హాఫ్ మామిడికాయ ముక్కలు కూడా వేయండి. ఇప్పుడు చిన్న సైజు చింతపండుని తీసుకున్నాం కదండి, సో అది కూడా ఇందులో వేయండి. ఆ తర్వాత ఒక హాఫ్ ఎర్రగడ్డని తీసుకొని అందులో వేయండి. ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ ఉంది కదండి, సో అందులో హాఫ్ వరకు వాటర్ తీసుకొని ఇందులో పొయ్యండి. సో ఎక్కువైతే వాటర్ పొయ్యొద్దు, ఎందుకంటే ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుందండి. సో మనము కుక్కర్ పెట్టినప్పుడు వాటర్ అనేది అది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో అందుకని ఎక్కువ వాటర్ పొయ్యొద్దు. ఇప్పుడు విజిల్ పెట్టుకొని కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ని వెలిగించుకొని అలాగే ఉంచండి, హై ఫ్లేమ్ మీదే ఉంచండి. సో ఒక విజిల్ వచ్చిన తర్వాత దాన్ని కావాలంటే లో ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. సొరకాయ క్యాలరీస్ తక్కువ ఉంటాయండి, కానీ హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో అందువల్ల మనకి వెయిట్ లాస్లో అది చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాని యొక్క వాటర్ కంటెంట్ వల్ల సో మనకి బాడీ అనేది కూల్గా ఉండడం వల్ల బ్రెయిన్ని కామ్గా ఉంచడానికి చూస్తుందండి. సో దానివల్ల మనకి స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అంతేకాక దాంట్లో ఉన్న హై ఫైబర్ కంటెంట్ వల్ల మనకు డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అంతేకాకుండా మలబద్ధకం కూడా రానివ్వకుండా చేస్తుంది. ఇప్పుడు చూడండి, విజిల్ వచ్చేసింది. సో విజిల్ వచ్చిన తర్వాత హై మంటని కాస్త మనం దాన్ని లో మంటలోకి పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత దీనిని ఒక 15 నిమిషాల వరకు ఉడకనివ్వండి. సో అలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకోండి, ఎందుకంటే అది కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత మనము కుక్కర్ని ఓపెన్ చేద్దాము. సో చూడండి, ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేశాం కదా, సో బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూను పసుపుని వేయండి. అండ్ దెన్ 1.5 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని కూడా వేయండి. ఇప్పుడు ముద్దకం తీసుకొని వాటిని అన్నిటిని మెత్తగా వెనుపుకోండి. ఎక్కువగా వెనపద్దండి, సో దట్ అది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో ఇలాగా చూపిస్తున్న విధంగా కొంచెం కోర్సుగా వెనపండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందామండి. సో తిరగమాత కోసం పొయ్యి మీద బాండల పెట్టుకోండి. బాండల వేడెక్కిన తర్వాత ఒక 5 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని అందులో వేసుకోండి. సో ఆయిల్ కూడా వేగనివ్వండి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి. సో తాలింపు గింజలన్నిటినీ తీసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. ఫస్ట్ ఎర్రగడ్డ ముక్కలను తీసుకొని ఇందులో వేయండి. సో వేసిన తర్వాత ఆ ఎర్రగడ్డ ముక్కల్ని అటు ఇటు వేపండి. సో 4 కరివేపాకు రెమ్మలను తీసుకొని అందులో వేయండి. సో అవి కూడా వేసిన తర్వాత తాలింపు గింజలు ఉంటాయి కదండి, సో ఆ తాలింపు గింజలను వేసి అటు ఇటు గెరిట తీసుకొని తిప్పండి. సో దట్ ఆ ఎర్రగడ్డలు అండ్ కరివేపాకు బాగా వేగాలి. సో ఇలా చూపిస్తున్న విధంగా గెరిటను తీసుకొని అటు ఇటు తిప్పండి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. సో చూడండి, ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం ముందుగా వెనిపి పెట్టుకున్న సొరకాయ ఉంది కదండి, సో అది తీసుకొచ్చి ఇందులో వేయండి. సో వేసిన తర్వాత గెరిటను తీసుకొని అది కొంచెం అటు ఇటు బాగా కలపండి. ఇప్పుడు ఆ బజ్జీని కొంచెం సేపు పొయ్యి మీద ఉడకనివ్వండి. సో దట్ ఏదన్నా వాటర్ కంటెంట్ ఏదన్నా ఉంటే అది కూడా కొంచెం డ్రై అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, మన బజ్జీ కూడా ఉడికిపోయిందండి. సో ఇలాగా
బజ్జీ అనేది ఉడకనివ్వండి. సో ఉడికిన తర్వాత కొంచెం పొయ్యిని ఆపేయండి. సో పొయ్యిని ఆపిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని తీసుకొని కట్ చేసుకొని వాటి మీద చల్లండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ దెన్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.